కాంగ్రెస్ లో నేతలు చేజారకుండా పార్టీ అధిష్టానమే రంగంలోకి దిగినట్టుగా కనిపిస్తోంది. యాదాద్రి భువనగిరి జిల్లాలో కుంభం అనిల్ కుమార్ రెడ్డిని మళ్లీ సొంత గూటికి తీసుకొచ్చేలా చేయడంలో సక్సెస్ అయింది. ఇటీవలే బీఆర్ఎస్ లో చేరిన అనిల్ ను పార్టీలో చేరేలా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చక్రం తిప్పినట్లుగా భావిస్తున్నారు. దీంతో ఉమ్మడి నల్గొండ జిల్లాలో రాజకీయ సమీకరణాలు మారేట్టు కనిపిస్తున్నాయి. దీనిపై మరిన్ని వివరాలను మా ప్రతినిధి హరిప్రసాద్ అందజేస్తారు. హరిప్రసాద్ చెప్పండి. కాంగ్రెస్ లో నేతలు చేజారకుండా పార్టీ అధిష్టానమే రంగంలోకి దిగినట్టుగా కనిపిస్తోంది. యాదాద్రి భువనగిరి జిల్లాలో కుంభం అనిల్ కుమార్ రెడ్డిని మళ్లీ సొంత గూటికి తీసుకొచ్చేలా చేయడంలో సక్సెస్ అయింది. ఇటీవలే బీఆర్ఎస్ లో చేరిన అనిల్ ను పార్టీలో చేరేలా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చక్రం తిప్పినట్టు భావిస్తున్నారు. దీంతో ఉమ్మడి నల్గొండ జిల్లాలో రాజకీయ సమీకరణాలు మారేట్టు కనిపిస్తున్నాయి. దీనిపై మరిన్ని వివరాలను మా ప్రతినిధి హరిప్రసాద్ అందజేస్తారు. హరిప్రసాద్ హరిప్రసాద్ మొత్తంగా చూసుకున్నట్టయితే ఏఐసిసి నేతల అంటే అధిష్టానం సూచన మేరకే ఎవరైతే కీలకమైన నేతలు కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లారో వాళ్ళందరినీ కూడా మళ్ళా కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొస్తున్న గరిమిల మొత్తం భువనగిరి కేంద్రంగా మాత్రం రాజకీయ సమీకరణలు మాత్రం కూడా మారుతున్నాయని చెప్పుకోవచ్చు. గతంలో చాలా సార్లు అంటే యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించిన డీసీసీ అధ్యక్షుడుగా కుంభం అనిల్ కుమార్ ఉన్నారు. ఆ కుంభం అనిల్ కుమార్ ఉన్న నేపథ్యంలో ఇటీవలి కాలంలో కొన్ని రోజుల క్రితం ఆయన మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళడం జరిగింది. ఎవరైతే చాలా గట్టి క్యాండిడేట్లు బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్తున్నారో వాళ్ళందరినీ కూడా మళ్ళీ తిరిగి తీసుకురావాలని కూడా ఏఐసిసి నేతలు నిర్ణయించిన నేపథ్యంలో మాత్రం పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్న ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్న మొత్తం కీలకమైన నేతలందరూ కలిసి కూడా 12కు 12 సీట్లు గెలవాలనే యోచనతోటి ఎవరైతే గట్టి క్యాండిడేట్ ఉన్నారో బీఆర్ఎస్ పార్టీలోకి పోయినారో వాళ్ళందరూ కూడా తిరిగి తీసుకొస్తున్న పరిస్థితి మాత్రం దాంట్లో భాగంగానే డీసీసీ అధ్యక్షుడుగా ఉండి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలో పైన కుంభం అనిల్ కుమార్ ని నిన్న రేవంత్ రెడ్డి ఆయన ఇంటికి పోయి ఆహ్వానించడం జరిగింది. దీని వెనకాల రేవంత్ రెడ్డితో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా కీలకంగా పాల్గొన్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే భువనగిరి టికెట్ ఖాయం భువనగిరి టికెట్ ఇస్తామని చెప్పి ఆయన దీంట్లోకి తీసుకొస్తున్నట్టుగా తెలుస్తున్న నేపథ్యంలో మాత్రం 12కు 12 సీట్లు గెలవడానికి మాత్రం కాంగ్రెస్ చాలా వ్యూహాత్మకంగా ముందుకు పోతుందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే 2 దఫాలుగా బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఏదైతే వాళ్ళు సంక్షేమ పథకాలు ఉన్నప్పటికీ కూడా చెప్పిన పనులు చేయకపోవడం, అదేవిధంగా ఉద్యోగాలు రాకపోవడం మొత్తం దీంతో అన్ని వర్గాలకు సంబంధించిన వాళ్ళు అసంతృప్తితో ఉన్న నేపథ్యంలో మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అనేది ప్రజలలో ఉంది. ఆ కాంగ్రెస్ పార్టీని ఇక్కడ సమన్వయపరుచుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇక్కడ 12కు 12 సీట్లు వస్తాయనేది గతంలో కూడా నల్గొండ జిల్లా అంటే ఉమ్మడి నల్గొండ జిల్లా అంటే 12 సీట్లు కాంగ్రెస్ కంచుకోట. ఇక్కడ నుంచి చాలా సీనియర్ నేతలు జానారెడ్డి, అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి, రామరెడ్డి దామోదర్ రెడ్డి, అదేవిధంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నారు. కాబట్టి ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహించే వాళ్ళు స్టేట్ లో కూడా చాలా కీలకంగా ఉన్న నేపథ్యంలో మాత్రం ఉమ్మడి నల్గొండ నుంచి 12కి 12 సీట్లు రాబట్టుకోవడానికి మాత్రం కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యూహంగా ముందుకు పోతుందని కూడా చెప్పుకోవచ్చు. దాంట్లో భాగంగానే కుంభం అనిల్ కుమార్ ను తిరిగి మళ్ళా కాంగ్రెస్ గురించి తీసుకురావడానికి పావులు కలిపారు. ఆయన కూడా ఒప్పుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. భువనగిరి నుంచి ఆయనకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి గెలిపించే విధంగా కూడా ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వ్యూహాలు పనినట్టుగా కూడా తెలుస్తుంది. అంటే దీనికంటే ముందు కొంత భువనగిరి కేంద్రంగా కూడా జిటా బాలకృష్ణ రెడ్డి బీజేపీ పార్టీ నుంచి అంటే యువ తెలంగాణ పార్టీ పెట్టి తెలంగాణ ఉద్యమంలో కీలకంగా కొట్లాడి యువ తెలంగాణ పార్టీ పెట్టి అతను బీజేపీలోకి వెళ్లి బీజేపీ నుంచి రీసెంట్ గా ఆయన జిటా బాలకృష్ణ రెడ్డి కాంగ్రెస్ లోకి వచ్చారు. కాంగ్రెస్ లోకి జిటా బాలకృష్ణ రెడ్డి వచ్చిన తర్వాత
ఎవరైతే కుంభానిల్ కుమార్ ఉన్నారో ఆయన బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళడం జరిగింది. ఇటు బాలకృష్ణారెడ్డిని, అదేవిధంగా కోమటిరెడ్డి వెంకరెడ్డిని, కుంభానిల్ కుమార్ ని సమన్వయం చేస్తూ మళ్ళీ కుంభానిల్ కుమార్ ని పార్టీలోకి తీసుకురావడం అనేది కొంత కాంగ్రెస్ పార్టీకి కొంత శుభపరిణామం చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఎవరైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఇక్కడ కీలక నేతలు ఉన్నారో కీలకమైన కాంగ్రెస్ నేతల్ని బీఆర్ఎస్ పార్టీలోకి లాగాలనే వాళ్ళకు మాత్రం కొంత చెప్పుపడ్డట్టుగా కూడా తెలిసి ఒక రకంగా చెప్పాలంటే బీఆర్ఎస్ పార్టీకి శాఖనే చెప్పవచ్చు. ఓవరాల్ చూసుకుంటే మాత్రం మళ్ళీ ఒకసారి గతంలో ఏ రకంగానైతే 12 సీట్లు గెలుచుకున్నాం, మళ్ళీ ఆ 12 సీట్లు గెలుచుకోవడానికి మాత్రం పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డితో పాటు ఇక్కడ ఉన్న కోమటిరెడ్డి వెంకరెడ్డి, జానారెడ్డి, అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాత్రం చాలా విధాలుగా రాజకీయ వ్యూహాలు పడుతున్నారని కూడా చెప్పుకోవచ్చు. దీంతో భాగంగానే కుంభానిల్ కుమార్ తీసుకొస్తున్నారు. మరొక సేపట్లో భువనగిరికి చేరుకోబోతున్నాడు కుంభానిల్ కుమార్ కి భారీగా స్వాగతం పలకడానికి కాంగ్రెస్ శ్రేణులందరూ కూడా భారీగా 100 నుంచి 300 మధ్యన బైక్ ర్యాలీతో స్వాగతం పలకడానికి కూడా యాదాద్రి భువనగిరి జిల్లా సరిహద్దులో ఉన్నారు. ఇది కూడా ఒక రకంగా చెప్పాలంటే ఇది రాజకీయంగా కొంత వ్యూహాత్మక ఎత్తుగడని చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ కి ప్రజలలో ఉన్న కాంగ్రెస్ పార్టీని ఎలాగైనా సరే అధికారంలోకి తీసుకురావడానికి మొన్న 17వ తారీఖు జరిగిన మీటింగ్ తర్వాత మాత్రం చాలా కీలక పరిణామాలు చెప్పుకోవచ్చు. చాలా మంది కూడా కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. ఒకవైపు బీజేపీలో అసంతృప్తి నేతలు, అదేవిధంగా బీఆర్ఎస్ లో అసంతృప్తి నేతల పైన కాంగ్రెస్ పార్టీ బాగా దృష్టి పెట్టినట్టుగా తెలుస్తా ఉన్నది. ఇప్పటికిప్పుడు బయటికి రాకపోయినప్పటికీ కూడా ఇంకా కొద్ది రోజుల్లో మాత్రం కీలక నేతలు కూడా కాంగ్రెస్ పార్టీలోకి వస్తారని కూడా ఇక్కడ ఉన్న సీనియర్ నాయకులు కూడా చెప్తున్న నేపథ్యంలో మాత్రం కాంగ్రెస్ పార్టీకి ఎలాగైనా సరే మరోసారి అధికారం అంటే తెలంగాణ ఇచ్చిన పార్టీగా అధికారాన్ని ఇవ్వాలనే ఉద్దేశంతో దాన్ని ప్రజలకు తీసుకెళ్లడానికి మాత్రం ఇక్కడ ఉన్న సీనియర్ నాయకులందరూ కూడా సమన్వయంతో పనిచేయాలని ఇప్పటికే చాలా సార్లు రహస్యంగా సమావేశం వేసి పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కోమటిరెడ్డి వెంకరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి, అదేవిధంగా దామోదర్ రెడ్డి ఇక్కడ ఉన్న కీలక నేతలందరూ కూడా కూర్చొని ఖచ్చితంగా అందరి అంటే జనాల్లోకి వెళ్లేలా మాత్రం కొన్ని ప్రయత్నాలు చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. దాంట్లో భాగంగా కుంభానిల్ కుమార్ ని తీసుకొచ్చారు. అదేవిధంగా మరికొంతమందిని కూడా అదేవిధంగా ఎవరైతే బీఆర్ఎస్ సంబంధించిన నేత ఉన్నాడో మొన్నటికి మొన్న నకరికలకు సంబంధించిన వేముల వీరేశాన్ని కూడా ఏఐసీసీ నేతలు పిలిపించిన నేపథ్యంలో మాత్రం ఆయనకు సంబంధించిన అంశాలందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయన కూడా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న నేపథ్యంలో మాత్రం ఇటు నగరికల్ సీటును కూడా కైవసం చేసుకోవడానికి మాత్రం కాంగ్రెస్ పార్టీ వ్యూహం పనిందని కూడా చెప్పుకోవచ్చు. ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్న మాత్రం 12 సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలుచుకోవడానికి మాత్రం ఏఐసీసీ పెద్దలు సూచన మేరకు మాత్రం ఇక్కడ ఉన్న సీనియర్ నాయకులు కలుపుకొని పిసిసి రేవంత్ రెడ్డి మాత్రం రాజకీయంగా వ్యూహాలు పంపినట్టుగా కూడా తెలుస్తా ఉన్నది. రైట్, థ్యాంక్ యూ హరిప్రసాద్.